డీటెయిల్స్, డాక్యుమెంటేషన్ అన్ని. యా, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా. ఓకేనా? పీపీటీ కనబడుతుందా? నో సార్. కనిపించలేదా? ఓకే సార్. వస్తాను చూడండి. హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ SAP FICO? క్లయింట్ ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP. ఇప్పుడు క్లయింట్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే టీ కోడ్ SCC4లో వెళ్ళి క్లయింట్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు. క్లయింట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తానంటే SAPలో క్లయింట్స్ లేకపోతే థర్డ్ పార్టీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్కి వర్క్ ఉండదు. ఈ రెగ్యులర్గా కానీ మంత్లీ కానీ 2 months కోటి కానీ మార్కెట్లో వరల్డ్ వైడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ SAP సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తేనే థర్డ్ పార్టీ కంపెనీస్కు వర్క్ దొరుకుతుంది, అంటే ప్రాజెక్ట్స్ వస్తాయి. వారు గాన SAP సాఫ్ట్వేర్ కాకుండా టాలీనో, ఎక్సెలో, పీపుల్ సాఫ్టో ఏరే సాఫ్ట్వేర్లు ఉపయోగించారంటే కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఉండవు. కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఉండకపోతే మిమ్మల్ని హైర్ చేసుకోరు. కాబట్టి మార్కెట్లో ఎంతమంది కొత్త కొత్త క్లయింట్స్ జనరేట్ అవుతూ ఉంటారో అన్ని ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ రావడం వలన ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. సో అందుకే క్లయింట్ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ రోల్ ఇతను మెయింటైన్ చేస్తాడు కంపెనీలో. సో అదనమాట. ఓకే, క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే. సో టోటల్గా 5 సర్వర్స్ ఉంటాయి, లైక్ 5 క్లయింట్స్ ఉంటారు. దీంట్లో ఇట్ ఈజ్ ఏ 3 digit న్యూమరికల్ నెంబర్. ఒక SAP సాఫ్ట్వేర్లో ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు ఒక SAP సాఫ్ట్వేర్లో. సో దీంట్లో శాండ్ బ్యాగ్స్కి ఒక క్లయింట్ ఉంటారు, డెవలప్మెంట్కి ఒక క్లయింట్ ఉంటారు, క్వాలిటీకి ఒక క్లయింట్ ఉంటారు, ప్రీ ప్రొడక్షన్కి క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. ప్రతి క్లయింట్ 3 digit నెంబర్తో కలిగి ఉంటుంది. 3 digit నెంబర్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 100, 200, 300, 400, 500 ఇచ్చాను. ఇలా ఉంటుంది. అండి రియల్ టైమ్ స్క్రీన్లో మనం చూసినట్లయితే 000, 700, 800. సో SAP AG యూరప్, అమెరికా, INR ఇలా ఉంటుంది మనకి SAP స్క్రీన్. దీంట్లో అన్నీ మీకు క్రెడెన్షియల్స్ ఇవ్వరు. ఒక కంపెనీకి నీకు ఇస్తారు, నువ్వు ఆ కంపెనీలో మాత్రమే నీ పని చేసుకోవాలి. అది కూడా మీరు గమనించాలి. తర్వాత క్లయింట్స్ డేటా అంటే ఏంటి? యాక్చువల్గా క్లయింట్స్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే టేబుల్స్లలో స్టోర్ అవుతుంది. SE16N ఇది మెయిన్ టీ కోడ్. SAPలో హార్ట్. ఈ టీ కోడ్లోకి వెళ్తే నువ్వు చేసిన ప్రతి వర్క్ ఈ టేబుల్స్లలో ఉంటుంది. దీంట్లో కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని సపరేట్ చేశారు. దీంట్లో కస్టమైజింగ్ డేటాలో ఏం చేస్తారు సార్ అంటే కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తారు. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, GST, డన్నింగ్ ఇవన్నీ కూడా కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్లు చేస్తారు. ఈ కాన్ఫిగరేషన్లు చేయకపోతే నీకు పర్చేస్ కానీ సేల్ కానీ ఎంటర్ చేయలేవు, ఆ పోస్టింగ్ చేయలేవు. అవి చేయాలంటే దాని వెనక ఉన్న ప్రాసెస్ కోసమే నువ్వు కష్టపడుతున్నావు. అందుకే నీకు కొన్ని లక్షల శాలరీ ఇచ్చేది FIగా. FI అంటేనే రిస్క్ తీసుకోవాలి. ఎర్రర్స్ వస్తే నువ్వు డే అండ్ నైట్ కష్టపడి దాన్ని సాల్వ్ చేయాలి. జస్ట్ ఒక టిక్ మార్క్ పెడితే ఎంతో ప్రెజర్ పడుతుంది. ఆ టిక్ మార్క్ తీసేస్తే సింపుల్గా సొల్యూషన్ వస్తుంది. ఆ టిక్ మార్క్ కనుక్కోవడానికి వారాల టైం పడుతుంది. ఫస్ట్ టైం అంత ఉంటుంది దీంట్లో. టిక్ మార్క్ పెడితే ఒకలా ఉంటుంది, టిక్ మార్క్ పెట్టుకుంటే ఒకలా అవుతుంది. ఇవన్నీ లూప్ హోల్స్ ఉంటాయి. కస్టమైజింగ్ డేటా అంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే నువ్వు కాన్ఫిగరేషన్లు అన్నీ చేసిన తర్వాత రియల్ టైం నీ బిజినెస్లో డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వాటిని పోస్ట్ చేస్తాం. డైలీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. తర్వాత
మాస్టర్ డేటా అంటే ఇక్కడ వెండర్స్ని, కస్టమర్స్ని, అసెట్, జిఎల్, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్ వీటందరినీ మనము క్రియేషన్ చేస్తాం. క్రియేషన్ చేసి మనం రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అనేది జరుపుతాం. క్లయింట్స్ డేటా అంటాం. క్లయింట్స్ డేటా 3 రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్ఏపి కంపెనీ, ఈ మధ్యలో మీడియేటర్ ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ క్లయింట్స్ ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ వీళ్ళందరూ క్లయింట్స్. వీళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపి ఉపయోగించాలనుకున్నారు. వీళ్ళకి ఎస్ఏపి కంపెనీ తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే వేలంపాటకు పిలుస్తారు. వీటికి ఐటీ కంపెనీస్ని పిలిచి ఇలా ఫస్ట్ టైం మేము ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకుంటున్నాం, ఎంత బడ్జెట్ అవుతుంది అంటారు. టీసీఎస్, ఐబిఎం, ఇన్ఫోసిస్ చాలా కంపెనీలు వస్తాయి. ఎవరు వర్కౌట్ అవుతే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ తెచ్చి ఈ క్లయింట్ బిజినెస్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అది తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి ఎస్ఏపిలో, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఇట్ ఈస్ సాల్వ్డ్ బై ది MDM, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్. సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ ద డేటా టు MDM టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్స్. సో ఏవైనా మాస్టర్ డేటా లైక్ వెండర్లో కానీ, కస్టమర్స్లో కానీ, అకౌంట్స్లో కానీ ఏమైనా వచ్చాయంటే MDM టీం ఉంటుంది, వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ఎర్రర్స్ని. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, FI కన్సల్టెంట్స్ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎర్రర్స్. FICO కన్సల్టెంట్ సాల్వ్ చేస్తారు. టెక్నికల్ ఎర్రర్స్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ విల్ బి అక్యురేటెడ్. సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది ABAP టీమ్, దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్. టెక్నికల్గా అబ్యాపర్స్తో మనకు వర్క్ ఉంటుంది. సో వాళ్ళతో సాల్వ్ అయ్యేవి కొన్ని ఉంటాయి. సో వాటిని టెక్నికల్ ఎర్రర్స్ అంటాం. తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్. వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. సో ఇక్కడ యూజర్ అంటే ఎండ్ యూజర్స్, వాళ్ళు ఏమైనా ఎర్రర్స్ చేస్తే అయినా సో వాటిని మనమే చేయాల్సి వస్తుంది. ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్. వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్స్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. మనమే అతనికి చెప్పి ఇలా సాల్వ్ చేయాలి. చిన్న అలాంటివి ఏమైనా ఉంటే FICO కన్సల్టెంట్ చెప్తాడు, ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా రిపీట్ చేసుకోవద్దు అని. న్యూ రిక్వైర్మెంట్స్, యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యావ్ టు సాల్వ్ ద FI కన్సల్టెంట్. న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే క్లయింట్స్ దగ్గర అవి మనం కనుక్కొని యాడ్ ఆన్ ఫీచర్స్ అబ్యాపర్తో కూర్చొని ఆ ఫీచర్స్ని యాడ్ చేస్తాం. ఇంటర్ఫేస్ ఎర్రర్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై FI కన్సల్టెంట్. మనం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేసినప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం. IDAX అని, LSMW అని. అలాంటప్పుడు ఏమైనా కొన్ని ఎర్రర్స్ వచ్చాయంటే ఇంటర్ఫేస్ FI కన్సల్టెంట్ దాన్ని క్లియర్ చేస్తాడు. సో వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా కూడా వీటి గురించి మీరు చెప్పాలి. ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ మీరు ఫేస్ చేశారు అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ వస్తాయని మీరు చెప్పాలి. ఓకే, సో వీటిని మనము లైక్ క్లయింట్ అంటే ఏంటి, క్లయింట్స్ డేటా అంటే ఏంటి, క్లయింట్స్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి, ఇవి మనం డిస్కస్ చేయడం జరిగింది. మనకి 3 days లైక్ బేసిక్ క్లాసెస్ ఉంటాయండి. తర్వాత మనం సిస్టంలోకి ఎంటర్ అవుతాం. అసలు ఏంటంటే ఇవన్నీ తెలియాలి. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలిస్తేనే ఫర్దర్ మీకు అర్థమవుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా క్లయింట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. వేణుగోపాల్, మళ్ళీ పవన్, ఎనీ డౌట్స్? క్లయింట్స్ అండ్ క్లయింట్స్ ఆఫ్ డేటా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. క్లియర్ కదా? No, sir. Clear, sir.